ప్రసంగి 10 మొదటి వచనం చదువుదాం. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయును. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచితిని. అంటే అధిపతులందరూ ఎవరై ఉండాలా? దేవుని నుంచి విని దేవుని చిత్తాన్ని నెరవేర్చి వాళ్ళు ఉండాలి. అంటే ఒక్క అధిపతి కూడా దేవుని ఎరగని అధిపతి ఉండకూడదు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ పరలోక ప్రార్థన అర్థము ఎవరైతే దీని అర్థంతో చేస్తారో దాన్ని ఈ రోజు నుంచి దేవుడు ఆరంభిస్తాడు. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచితిని. 6వ వచనం చూద్దాం. ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములో ఉంచబడుటయు, ఘనులు కింద కూర్చుండుటయు. ఇదంతా అన్యాయం అంట. అందుకే అంటారు మనం ఏం చేయాలంట, భూలోకాన్ని దేవుని స్వరము విని దేవుని చిత్తం వినేవాళ్ళు అక్కడ కూర్చోవాలా, ఆయన స్వరాన్ని కొంచెం వినేవాళ్ళు కింద కూర్చోవాలా. సో దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ టు షిఫ్ట్. మీ ప్రార్థనలు అలా ఉండాలా. అందుకే దేవుడు ప్రార్థనలో మొదట నీ పర్సనల్ ప్రేయర్ పెట్టలే. ప్రభా ప్రార్థన నేర్పించు అంటే ఏమనుకున్నారు, మేము కూడా తుఫాన్ లేపాలా, మేము కూడా మృతులు లేపాలా. ద ఫస్ట్ ప్రేయర్ పాయింట్, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందంతటా. దట్స్ ద ఫస్ట్ పాయింట్ ఫర్ ఎవ్రీ బిలీవర్, ఫర్ ఎవ్రీ డిసైపుల్. యువర్ డ్యూటీ ఈజ్ టు ప్రే ఫర్ ద హోల్ ప్లానెట్. ఒక్కడు తేడా ఉన్నా నీకు నష్టం జరిగిద్దంట. గుర్రముల మీద కూర్చుండుటయు, అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకు అగుపడను. సో ది సిస్టమ్స్ ఆర్ గోయింగ్ రాంగ్. అందుకే దేవుడు దీన్ని మారేటట్లు ప్రార్థన చేయమంటున్నాడు. అంటే ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది, తర్వాత నా పాపాలను క్షమించు, నన్ను ఆశీర్వదించు, నీ పర్సనల్ ప్రేయర్స్ అన్నీ, తర్వాత ఫెయిత్, ఎవ్రీథింగ్. బట్ ద ఫస్ట్ థింగ్ గాడ్ ఈస్ టెల్లింగ్. ఎందుకు ఆయన రాకడ ఆలస్యం అవుతుందంటే ఆయన అంటున్నాడు నా ప్రేయర్లో మొదటి పాయింటే అర్థం కాలేదు. 1 కొరింథీయులు 15:24. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. అంటే ఇది దేవుని చిత్తం అన్నమాట. పాల్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ టు ద చర్చ్ ఎవ్రీబడీ షుడ్ బి ఎ వర్షిపర్. అవునా కదా? సో ఇప్పుడు అంత మనం లేచి చదువుకొని జాబ్ చేసుకొని యు ఆర్ నాట్ యాక్సలరేటింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రణాళికను మనము చేయట్లేదు. ఎందుకు అంటే ఆయన రాకడను ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి somebody's prayer మీకు తెలియదు. ఈ రాత్రి ప్రార్థన నుంచే ఈ భూలోకంలో కొన్ని మార్పులు వస్తాయి. ఈ రాత్రి ప్రార్థన నుంచి. You don't know, prayer is very powerful. When people are praying, like some changes will happen. If you go back to మీరందరూ మరి ఎక్కడ మీ ఊర్లకి వెళ్ళినా మీ ఇళ్ళకి వెళ్ళే మార్పులు చూస్తారు మీరు. ఎందుకంటే God is connecting now to the whole world. We are preaching God's love. దేవుడు లోకమును ప్రేమించాడు కాబట్టి ఈ ప్రేమ అందరికీ అందాలా. అందరూ చెప్పండి, యేసయ్య ప్రేమ భూలోకంలో అందరూ పొందుకోవాలా. యేసయ్య యొక్క శక్తి అందరూ పొందుకోవాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రేయర్. అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా బాగోలేదు, ఏదైనా జరగాల, మొదట ఈ ప్రార్థన చేయాలి. నీ చిత్తం పలకొందరచుంట్లో భూమి అందంతటా. దిస్ ఈజ్ ద ఫస్ట్ లైన్ దట్ ఎవ్రీబడీ షుడ్ డూ. వీళ్ళందరూ నీ రాజ్యంలోకి రావాలి. వీళ్ళ రాజ్యంలోకి అంటే ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా నీవు చూస్తూ ఉంటే కూడా నీ కళ్ళతో ప్రార్థన చేస్తూ ఉండాలా. యువర్ ఐస్ షుడ్ ప్రే ఆమేన్ అన్లెస్ యు సీ ఫుల్ లోడెడ్ విత్ బిలీవర్స్. యెషయా గ్రంథం 61 మొదటి నుంచి చదువుదాం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకును వర్తమానము ప్రకటించుటకును. అంటే ఒకళ్ళు కూడా దీనుడు అనేవాడు ఉండకూడదండి. అంటే నాకు ఎవరు లేరు, నాకు దిక్కు లేదు, పక్కన చెప్పు నీకు వర్తమానం వచ్చిన గాక అన్నాడు. దీనులకు వర్తమానం ప్రకటించకును, యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. చెరలోనున్న వారికి విడుదల. అందరూ చెరలో ఉన్నవారు అనండి. అంటే ఏంటి? దేవుని ఆత్మ వస్తే చెర అనేది ఉండదంట. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్, ప్లాన్ ఆఫ్ ద అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. కొంతమందికి ఇది నీ ఎముకల్లోకి హృదయంలోకి వెళ్ళును గాక. అభిషేకం అనండి. సో ద అనాయింటింగ్ షుడ్ చేంజ్ దిస్ స్టఫ్. అనాయింటింగ్ ఇస్ నాట్ జస్ట్ టు ఫాల్, నాట్ జస్ట్ టు ప్రొఫెసై, టంగ్స్, హీల్, 9 gifts. ఇవన్నీ ఏనికి? సంఘం ఫైనల్గా ఎదిగి ఇవన్నీ పడగొట్టడానికి. సంబడి ఈస్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఈ రోజు కొంతమంది కొత్త స్థాయికి వెళ్తున్నారు. బిగినింగ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పక్కన చెప్పండి, దేవుని రాజ్యం యొక్క ఆరంభ వర్తమానము అనండి. ఎంతమందికి సిలువ ఫ్రెష్గా ఉన్నట్టుంది? సీ దట్ నౌ ద క్రాస్ ఈజ్ ఫ్రెష్ నౌ, ద బైబుల్ ఈజ్ ఫ్రెష్.
సో దిస్ మెసేజ్ ఇస్ టచింగ్ సంబడి. కొంతమందిని సాగదీస్తుంది జీవితాన్ని. నౌ గాడ్ విల్ డూ దిస్ మిరకల్స్. ఎందుకంటే నీ చిత్తము పరలోకమైన వచ్చిన భూమి మీద నెరవేరుతుంది. ఓకే, నౌ విత్ దిస్ మైండ్, ఎంతమందికి మైండ్ ఎక్కుతుంది? ఇఫ్ యూ రీడ్ బైబుల్ లైక్ దిస్ ఫ్రమ్ జెనసిస్, యూ విల్ సీ ఎ డిఫరెంట్ బుక్. సో నౌ ఎడ్యుకేషన్ గో ఫర్ ఎడ్యుకేషన్, బట్ యూ నీడ్ టు ప్రే, లార్డ్ కట్ డౌన్ దిస్. ప్రతి జ్ఞానాన్ని కొట్టివేయాలంట. నో ఫ్లెష్ షుడ్ గ్లోరీ, ఎవ్రీథింగ్ షుడ్ బి గ్లోరిఫైడ్ బై క్రాస్. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు వర్తమానము ప్రకటించుటకును, యెహోవా నన్ను అభిషేకించాను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదల, బంధింపబడి వారిని విముక్తిని. సో నౌ గాడ్ ఈజ్ ఎక్స్టెండింగ్ ద అనాయింటింగ్, ద మీనింగ్ ఆఫ్ ద అనాయింటింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. అంటే అభిషేకం పెరగకూడదు, ఏం పెరగాల? జ్ఞానం అనండి. నా ప్రజలు ఏమైనా నశించిపోతున్నారో, యు నీడ్ టు ప్రే విత్ విజ్డమ్. యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. ప్రతిదండన దినము అనండి. ఎవరైతే కొట్టివేయబడడో పరలోకం కొట్టేస్తుందంట. ఎవరైతే ఈ వ్రాతపూర్వకమైన వారిని ఉంచుదామంటారో వాడిని ఏం చేస్తుందంట? పరలోకము కొట్టేస్తా. అంటే హితవత్సరం ప్రకటించాలంటే ప్రతిదండన రావాలంట. వీళ్ళు కానాను వెళ్ళాలంటే కొంతమంది కొండ చుట్టూ తిరిగి ఏమవ్వాలా? హితవత్సరం రావాలంటే కొంతమంది బ్యాడ్ వర్సనంలోకి అనుభవం వెళ్ళిపోవాలి. టు ప్రొక్లెయిమ్ ది యాక్సెప్ట్ ఇన్ ద డే ఆఫ్ వెంజెన్స్ ఆఫ్ అవర్ గాడ్, టు కంఫర్ట్ ఆల్ దట్ మౌర్. అంటే కంఫర్ట్ రావాలంటే దేర్ షుడ్ బి వెంజెన్స్. యెహోవా హితవత్సరము, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. అంటే ప్రతిదండన లేకపోతే కొన్ని చూడండి, పేతురుకి 2 అధికారాలు ఇస్తాడు, బంధించుట, ఇంకోటి ఏంటి? విడిపించుట. అంటే విడిపించాలంటే కొంతమందిని బంధించాలి. ఇఫ్ యూ వాంట్ టు డిక్లేర్ గుడ్, యూ నీడ్ టు డిక్లేర్ బ్యాడ్ న్యూస్. గ్రేస్ హ్యాస్ వెంజెన్స్. కృపకు ప్రతిదండన కూడా తోడై ఉంటుందనండి. సో ఇఫ్ యూ వాంట్ టు షో గ్రేస్, ఇప్పుడు దేవుడు కృప చూపించాలి అంటే సైతానుని కాళ్ళ కింద తొక్కాడా లేదా? బంధించాడా లేదా? బంధిస్తే కానీ నేను విడిపించలేము. కొంతమంది ఎవరైతే అధికారాన్ని కొట్టకుండా దాన్ని పట్టుకుంటారో వాడిని బంధిస్తే కానీ నీకు విడుదల ఉండదు. సో యూ నీడ్ టు బైండ్ సమ్ థింగ్స్ అండ్ లూజ్ సమ్ థింగ్స్. ఇప్పుడు నీ ప్రార్థనలో నువ్వు దేన్ని బంధించాలా? అర్థమైందా మీకు? అప్పుడే మనము దుఃఖాక్రాంతులందరినీ ఓదార్స్తామంట. అప్పుడే రోగులందరూ బాగుపడతారంట. సో యూ ఆర్ హియర్ టు ఎలిమినేట్ సమ్ డార్క్నెస్, టు క్రియేట్ లైట్. లెట్ యువర్ వెంజెన్స్ బీ విత్ లవ్ ఫ్రమ్ టుడే. బ్లెస్డ్ ఆర్ యువర్ ఇయర్స్ దట్ హర్డ్ దిస్ సెర్మన్. నేసయ్య, నీ వర్తమానము నెరవేరడానికి, నీ చిత్తము నెరవేరడానికి ఇప్పుడే వారి దేహములను ముట్టి స్వస్థపరచండి. వారి ఎముకలను మూలుగును ముట్టి స్వస్థపరచండి నాయన. తల నుంచి అరికాలు వరకు ప్రతి బాధను, వ్యాధిని తీసివేయండి. ఇదిగో నువ్వు ఈ ప్రార్థన ఆలకిస్తావు. ఎందుకంటే దీనికి ముందు మేము భూమి అంతా మారాలని ప్రార్థించాము. నీ చిత్తం పరలోకం నెరవేర్చాలి, భూమి మీద నెరవేరాలని మేము ప్రార్థించాం. కాబట్టి ఆ తర్వాత మా అనుదిన ఆహారం అడుగుతున్నాం. ఇదిగో పిల్లల రొట్టె స్వస్థత అన్నావు, ఇప్పుడు మా స్వస్థత మాకు దయచేయండి. గివ్ అస్ నౌ అవర్ బ్రెడ్, అవర్ హీలింగ్. ఇప్పుడు మాకు కావాల్సిన ఆహారము దయచేయండి, మాకు కావాల్సిన ఇల్లు, మాకు కావాల్సిన వాహనము, ప్రతి ఒక్కళ్ళు ఎముకలను ముట్టండి, వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి నాయన. ఈ రోజే, ఈ వారమే, వచ్చి వారములోపే వారి జీతంలో అభివృద్ధి, వారి ఎముకల్లో బలము, వారికి సత్వ, ఇంకా దేని కొరకైతే వారు ప్రార్థిస్తున్నారో, పిల్లల కొరకు, పెళ్ళిళ్ళ కొరకు, ఉద్యోగాల కొరకు, వాటిని త్వరగా జరిగించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.